ఈ వీడియోలో మనం 10th క్లాస్ హిందీ 6th లెసన్ అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ ఈ పాఠానికి సంబంధించిన అర్ధగ్రాహ్యత ప్రతిక్రియ అభివ్యక్తి సృజనాత్మకత ఈ టాపిక్స్ గురించి చెప్పుకుందాము. పేజ్ నెంబర్ 32. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇవి పాఠం క్రింద ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. भारत को स्वतंत्र कराने में हिंदी भाषा का क्या योगदान रहा होगा అంటే భారతదేశానికి స్వతంత్రము రప్పించడంలో హిందీ భాష యొక్క సహాయము ఏ విధంగా ఉన్నది. ఇక్కడ యోగదాన్ అంటే సహకారము, సహయోగము అని అర్థం. అంటే భారతదేశానికి స్వతంత్రం రావటంలో హిందీ యొక్క పాత్ర ఏ విధంగా ఉంది అని అడుగుతున్నారు. సెకండ్ క్వశ్చన్ చూడండి. హిందీ భాషకి క్యా విశేషత హై. హిందీ భాషకు ఉన్నటువంటి విశేషత అంటే ప్రాముఖ్యత ఏమిటి. హిందీ భాష సీఖనే సే క్యా క్యా లాభ హై. హిందీ భాష నేర్చుకోవడం వలన ఏ ఏ లాభాలు ఉన్నాయి. నెక్స్ట్ పేజ్ అర్ధగ్రాహ్యత ప్రతిక్రియ. ప్రశ్నోं के उत्तर दीजिए. ఇక్కడ ప్రశ్నలకు జవాబు ఇవ్వండి. फर्स्ट क्वेश्चन. हिंदी विश्व भाषा है, इस कथन के बारे में अपने विचार व्यक्त कीजिए. హిందీ అనేది విశ్వ భాష అంటే ప్రపంచానికి సంబంధించినటువంటి భాష. జాతీయ భాష అంటే మన ఒక్క దేశానికి సంబంధించినటువంటి భాష. కానీ విశ్వ భాష అంటే ప్రపంచం మొత్తం మాట్లాడేటటువంటి భాష. ఈ కథనానికి అంటే ఈ కథనం గురించి మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచండి. सेकंड क्वेश्चन. भारत में अनेकता में एकता का प्रतीक हिंदी है, कैसे. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వము దీనికి గుర్తు హిందీ ఏ విధంగా అని అడుగుతున్నారు. అంటే భిన్నత్వంలో ఏకత్వము అనే మాటకు ప్రతీక చిహ్నము హిందీ భాష అని చెప్తారు. ఎలా. అలాగే చూడండి. पाठ के आधार पर निम्न प्रश्नों के उत्तर హా యా నహీ మే దీజియే. పాఠం ఆధారంగా క్రింద ఇచ్చినటువంటి సెంటెన్సెస్ కరెక్ట్ అవునా కాదా. కరెక్ట్ అయితే హా, కరెక్ట్ కాకపోతే నహీ అని రాయమని చెప్తున్నారు. మరి ఇక్కడ చూద్దాం. హిందీ దేశ్ కో ఏకతాకే సూత్రమే బాంధతీ హై. హిందీ దేశాన్ని ఐకమత్యము అనేటటువంటి దానిలో బంధిస్తుంది. ఇది కరెక్టే కదా, కాబట్టి హా అని రాయాలి. సెకండ్. 14 सितंबर को हिंदी दिवस मनाया जाता है. 14 సెప్టెంబర్న హిందీ దినోత్సవం జరుపుకుంటాము. హా, ఇది కరెక్టే. అలాగే 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है. జనవరి 10న విశ్వ హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఇది కూడా కరెక్టే. హా. హిందీ భాషా సే రోజ్గార్ కి సంభావనాయే అధిక హై. హిందీ భాష వలన రోజ్గార్ అంటే ప్రొఫెషన్ అంటే వృత్తి, అంటే మనకి ఏదైనా ఒక జాబ్ దొరకటానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఇది కరెక్టే కదా, హా అని రాయాలి. नीचे दिए गए वाक्य पाठ के आधार पर ఉచిత క్రమమే లిఖియే. క్రింద ఒక 4 సెంటెన్సెస్ ఇచ్చారు. అయితే ఒక్కొక్క సెంటెన్స్లో ఉన్నటువంటి పదాలు తారుమారుగా ఉన్నాయి. అంటే ఒక క్రమ పద్ధతిలో లేవు. పాఠం ఆధారంగా వీటిని ఒక క్రమ పద్ధతిలో రాయమని అడుగుతున్నారు. ఇక్కడ ఏమి ఇచ్చారో చూడండి. భారతీయ హిందీ శాబ్దిక్ అర్ధ్ భీ కహలాతీ హై సే అప్నే. ఒక క్రమ పద్ధతిలో ఒక ఆర్డర్లో లేదు. మరి దీన్ని ఎలా రాయాలి. హిందీ అప్నే శాబ్దిక్ అర్ధ సే భీ భారతీయ కహలాతీ హై. ఈ విధంగా రాయాలి. సెకండ్ చూడండి ఎలా ఇచ్చారో. హిందీ 14 సితంబర్ మనాతే హై కో దివస్. దీన్ని కరెక్ట్గా ఎలా రాయాలి. 14 సితంబర్ కో హిందీ దివస్ మనాతే హై. అలాగే థర్డ్ వన్ చూడండి. తరహ్ ఇస్ హిందీ అంతర్రాష్ట్రీయ పర్ శోభిత్ హై స్తర్. ఆర్డర్లో లేదు కదా, దీన్ని ఎలా రాయాలి. ఇస్ తరహ్ హిందీ అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ శోభిత్ హై. అలాగే ఫోర్త్ వన్ చూడండి. స్వాస్థ్ ధ్యాన్ పూరా రఖనా కా అప్నే. దీన్ని కరెక్ట్ చేసి రాస్తే అప్నే
स्वास्थ्य का पूरा ध्यान रखना అంటే अपने स्वास्थ्य का पूरा ध्यान रखना ఈ విధంగా కరెక్ట్ చేసి ఒక ఆర్డర్లో రాయవలసి ఉంటుంది. नीचे दिया गया विज्ञापन पढ़िए, प्रश्नों के उत्तर दीजिए. క్రింద ఇవ్వబడిన అడ్వర్టైజ్మెంట్ ప్రకటన చదవండి. దాని క్రింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. చూద్దాం మరి ప్రకటన ఏమి ఇచ్చారో. భారతీయ స్టేట్ బ్యాంక్ అంటే ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒకట అడ్వర్టైజ్మెంట్ ప్రకటన జారీ చేస్తున్నారు. విజ్ఞాపన్ క్రమ సంఖ్య CRPD SCO 2013-14/1 అంటే ఆ ప్రకటన నెంబర్ ఇది. అలాగే భారతీయ స్టేట్ బ్యాంక్ మే రాజభాషా అధికారియోం కి భర్తీ, ఎస్బీఐలో రాజభాషా అధికారుల కోసము అధికారుల పోస్టులు భర్తీ చేయడం కోసము ఈ ప్రకటన ఇస్తూ ఉన్నారు. రాజభాష అంటే ఏంటి? హిందీ. అంటే హిందీ మాట్లాడే వాళ్ళ కోసము హిందీ అనేటటువంటి ఒక పోస్ట్ కోసము ప్రకటనిస్తున్నారు. भारतीय स्टेट बैंक में राजभाषा अधिकारियों की भर्ती के लिए भारतीय नागरिकों से आवेदन आमंत्रित किए जाते हैं. భారతీయ స్టేట్ బ్యాంక్లో అంటే ఎస్బీఐలో రాజభాషా అధికారుల కోసము ఆ పోస్ట్ ఫిలప్ చేయడం కోసము భారతీయ నాగరికంసే భారతీయ పౌరుల నుంచి అంటే నాగరిక అంటే పౌరులు సిటిజన్స్ భారతీయ పౌరుల నుంచి ఆవేదన్ అంటే అప్లికేషన్స్ అలాగే ఆమంత్రిత్ కియే జాతే హై ఆమంత్రణ అంటే ఇన్విటేషన్ అంటే ఆహ్వానం అనమాట. అప్లికేషన్స్ పెట్టుకోమని ఆహ్వానిస్తూ ఉన్నది. ఎవరిని? ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ నుంచి మాత్రమే. యోగ్య ఆవేదక్ ఆవేదన కర్నేకి లియే యోగ్య అంటే ఆ స్కిల్స్ అన్నీ ఉన్నటువంటి యోగ్యమైనటువంటి అప్లికెంట్స్ ఆవేదన కర్నేకి లియే అప్లికేషన్ పెట్టుకోవడం కోసము హమారీ వెబ్సైట్ మా వెబ్సైట్ అయినటువంటి http www.statebankofindia.com అంటే ఈ వెబ్సైట్ కానీ అథవా అంటే లేకపోతే http www.sbi.co.in ఈ వెబ్సైట్ కానీ ఈ రెండిట్లో ఏదైనా పర్ జాకర్ ఈ రెండిట్లో దేనిలోకైనా వెళ్ళి అన్య వివరణ ప్రాప్తి కర్ సక్తే హై మిగిలిన వివరణ అంతా పొందగలరు. అంటే ఈ యాడ్కి సంబంధించి ఈ ప్రకటనకి సంబంధించి మిగిలిన సమాచారం అంతా ఈ వెబ్సైట్లో పొందండి. ఆవేదక్ शुल्क भेजने से पूर्व विज्ञापन में दिया गया विवरण पूरी तरह से पढ़ ले. ఆవేదక శుల్క్ అంటే అప్లికేషన్ ఫీజు, శుల్క్ అంటే ఫీజు. ఆ ఫీజు పంపించే ముందు విజ్ఞాపనలో ఇవ్వబడినటువంటి విజ్ఞాపన అంటే అడ్వర్టైజ్మెంట్లో ఇవ్వబడినటువంటి పూర్తి వివరాలు బాగా చదవండి. ఆ చదివిన తర్వాతే ఫీజు చెల్లించండి అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి డేట్స్ ఇచ్చారు. ఆవేదన ప్రారంభ హో రహే హై అంటే అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 25 మై 2013 ఈ డేట్న అంటే 25/5/2013 ఈ డేట్న స్టార్ట్ అవుతుంది అప్లికేషన్స్ అనేవి. పంజీకరణకి అంతిమ తేదీ మరి నమోదు చేసుకోవటానికి చివరి తేదీ ఏంటి? 13/7/2013 ఈ డేట్న నమోదు ప్రక్రియ అనేది పూర్తయిపోతుంది. స్థానం ఎక్కడి నుంచి ఈ ప్రకటన వెలువడింది? ముంబై నుంచి వెలువడింది. అలాగే ఏ రోజున వెలువడింది? దినాంక్ 10/5/2013 ఈ డేట్న ఈ ప్రకటన వెలువడింది. మరి ఈ ప్రకటనకి సంబంధించి 3 క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. ఏ విజ్ఞాపన కిస్ బ్యాంక్ కా హై ఈ విజ్ఞాపన ఏ బ్యాంకుకి సంబంధించింది? మనం చెప్పుకున్నాం కదా పైన ఎస్బీఐ భారతీయ స్టేట్ బ్యాంక్. సెకండ్ క్వశ్చన్ కిస్ నౌకరీ కే లియే యహ విజ్ఞాపన దియా గయా హై ఏ జాబ్ కోసం నౌకరీ అంటే జాబ్ ఏ జాబ్ కోసము ఈ ప్రకటన ఇవ్వబడింది? రాజభాషా అధికారిयों की भर्ती के लिए. थर्ड क्वेश्चन आवेदन करने से पहले वेबसाइट से अन्य जानकारी प्राप्त करने के लिए क्यों कहा होगा అంటే ఏంటంటే అప్లికేషన్ పంపించే ముందు ఆ ఫీజు కట్టే ముందు వాళ్ళ వెబ్సైట్ చూసి మిగిలిన సమాచారం మొత్తం తెలుసుకోమని ఎందుకు చెప్పి ఉండవచ్చును? అలా ఎందుకు చూడమని చెప్పారు అని అడుగుతున్నారు. ఇస్ విజ్ఞాపనమే ఈ ప్రకటనలో ఆవేదకంకి యోగ్యతాయే అంటే అప్లికెంట్స్ యొక్క క్వాలిఫికేషన్స్
అలాగే శుల్క్ వివరణ అంటే ఫీ ఫీజ్ పర్టిక్యులర్స్, పరీక్షకి తారీఖ్ అంటే పరీక్ష ఏ డేటున ఉంటుంది, ఆవేదన పత్ర భేజనేకి తరీకా మరి అప్లికేషన్ లెటరు ఏ విధంగా పంపించాలి, ఏ పద్ధతిలో పంపించాలి, ఆది మొదలైన ఆవశ్యక పూరా వివరణ మొదలైన అవసరమైనటువంటి పూర్తి వివరాలు జాన్కారీకి లియే తెలుసుకోవటం కోసం వెబ్సైట్ మే జానే కే లియే కహా హోగా మరి వెబ్సైట్ చూడమని చెప్పి ఉండవచ్చును. మరి ఈ విషయాలన్నీ ఈ ప్రకటనలో లేవు కదా, కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకోవడం కోసం పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడమని చెప్పి ఉండవచ్చును. నెక్స్ట్ పేజ్ అభివ్యక్తి సృజనాత్మకత. ఇన్ ప్రశ్నों के उत्तर 3-4 పంక్తిयों में लिखिए. క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకి 3 లేక 4 వాక్యాల్లో సమాధానాలు రాయండి. ఫస్ట్ క్వశ్చన్, సాంస్కృతిక దృష్టి సే హిందీ కా క్యా మహత్వ హై? సాంస్కృతిక దృష్టితో చూసినట్లయితే హిందీ యొక్క గొప్పతనం ఏమిటి? సెకండ్ క్వశ్చన్, హిందీ దేశ్ కో జోడ్నే వాలీ ఖడీ హై, ఇసే అప్నే శబ్దం మే సిద్ధ కీజియే. హిందీ అనేది దేశాన్ని కలిపేటటువంటి ఒక సాధనము. మరి దీనిపైన మీ సొంత మాటల్లో దీనిని నిరూపించండి. నెక్స్ట్, రాష్ట్రీయ ఏకతా की दृष्टि से हिंदी महत्वपूर्ण भाषा है, इस पर अपने विचार व्यक्त कीजिए. జాతీయ ఐక్యత దృష్ట్యా హిందీ గొప్ప భాష. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని రాయండి. అలాగే హిందీ భాష పర్ ఏక్ ఛోటా సా నిబంధ లిఖియే. హిందీ భాష పైన ఒక చిన్న వ్యాసము రాయండి. తర్వాత క్వశ్చన్, మనోరంజన్ की दृष्टि में हिंदी के महत्व पर प्रकाश डालिए. అంటే మనోరంజనకి దునియా అంటే అర్థం ఏంటంటే మనోరంజక ప్రపంచం అంటే వినోదాన్ని పంచేటటువంటి ప్రపంచము. దీనిలో హిందీ యొక్క గొప్పతనాన్ని చెప్పండి, దాని యొక్క గొప్పతనాన్ని తెలియచేయమని అడుగుతున్నారు. ఇక్కడ హిందీ యొక్క గొప్పతనమే అన్నిట్లోనూ ఉన్నది, కానీ ఒక్కొక్కటి విడివిడిగా అడిగారు. చూడండి, ఇక్కడ సంస్కృతి పరంగా అడిగారు, ఇక్కడేమో దేశం మొత్తాన్ని ఏకత్రాటిపైకి తీసుకొచ్చే దానిలో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి. అలాగే ఇక్కడేంటి జాతీయ ఐక్యత ఇది. తర్వాత హిందీ భాష మీద అసలు మొత్తం భాష మీద నిబంధన అడిగారు. ఇక్కడేమో వినోదాన్ని పంచే క్రమంలో హిందీ యొక్క గొప్పతనం, ఇట్లా విడివిడిగా అడిగారు. అయితే హిందీ భాష యొక్క గొప్పతనాన్ని ప్రశ్న అడిగిన విధానాన్ని బట్టి విడివిడిగా చక్కగా రాయాల్సి ఉంటుంది.